అందరికీ వందనాలు. మనమందరం ఏకీభవించి ప్రభువు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోకి తెగ దుష్టిని నుండి మమ్మును తప్పించుము. ఆమేన్. 2 నిమిషాలు ధ్యానము. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పిన ఈ ప్రార్థన కేవలం పదాలు మాత్రమే కాదు, అది మన జీవితానికి ఒక మార్గదర్శి. మన హృదయాలను ఆయన వైపు తిప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీవు సర్వశక్తిమంతుడవు, మాపై ప్రేమ గల తండ్రివి. ప్రభు, నీ చిత్తమే మా జీవితాల్లో జరగాలి. మా సొంత ఆలోచనలు కంటే నీ ఉద్దేశాలే గొప్పవి. లోకమంతా నీ మహిమతో నింపబడాలి. తండ్రి, మా శారీరక ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుము. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని దయచేయుము. మేము ఇతరులను క్షమించినట్లుగా మా పాపాలను క్షమించుము. మా హృదయాలను కడగండి. అపవాది శోధనల నుండి, లోక మాలిన్యం నుండి మమ్మల్ని కాపాడము. నీ కృప కలిగిన హస్తం మాకు తోడుగా ఉంచుము. ప్రభు, సమస్త ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక. ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేరుతుందని నమ్ముతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీరందరికీ దేవుడు ఆశీస్సులు ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆమేన్ అని టైప్ చేయండి.